నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. రాజధాని అమరావతి విషయంలో అపోహల్ని తొలగించి వాటిని సరిచేసేందుకే సింగపూర్ పర్యటనకు వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సింగపూర్లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశంలో సీఎం పాల్గొన్నారు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల నుంచి తెలుగువారు ఈ సదస్సుకు హాజరయ్యారు. సింగపూర్ ప్రజల ఉత్సాహం ఏపీ అభివృద్ధికి దోహదం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉన్నారంటే ఆనాడు భవిష్యత్ అంతా ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మటమే కారణమని అన్నారు. సింగపూర్లో 40,000 మంది తెలుగు ప్రజలు ఉండటం గర్వంగా ఉందన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. 2019లో వచ్చిన వైసీపీ సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పానన్న చంద్రబాబు గతంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకే ఈ పర్యటనకు వచ్చినట్లు స్పష్టం చేశారు. అంతకుముందు సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబ్లేతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ సీఎంకు తెలిపారు. అంతకుముందు మాట్లాడిన మంత్రి నారా లోకేష్ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ని రోల్ మోడల్ గా తీసుకున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అండగా నిలబడతామన్న లోకేష్ ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఆంధ్ర జలాశయం నుంచి మంత్రి సాగునీరు విడుదల చేశారు. ఆంధ్ర జలాశయం నుంచి 9,426 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని సంధ్యారాణి తెలిపారు. మెంటాడ, గజపతి నగరం, బొబ్బిలి మండలాల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. కేంద్రానికి రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు సరిపడినంత యూరియాను వెంటనే సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మంత్రి యూరియా అందకపోవడం వల్ల రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారని, కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఖరీఫ్ సాగు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు తుమ్మల చెప్పారు. రాష్ట్రానికి అదనంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలన్న మంత్రి జూన్, జూలై నెలల్లో యూరియా సరఫరా తక్కువగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ కరీంనగర్లో డిమాండ్ చేశారు. సీఎం రమేష్, కేటీఆర్ మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానన్న ఆయన బహిరంగ చర్చకు తేదీ, సమయం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న బండి సంజయ్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీ నాయకులు లేరని విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిజామాబాద్ సభలో చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరేనని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో పర్యటించిన ఆయన కాకతీయ టెక్స్టైల్ పార్కులో కాంగ్రెస్ విచ్చలవిడి దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కిటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల గూండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదమున్న కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెటిలైట్ అవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో సరోగసీ చేస్తామంటూ చైల్డ్ ట్రాఫికింగ్ చేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యజమాని డాక్టర్ నమ్రత సహా మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని, అందుకు 30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. ఇందుకు అంగీకరించిన దంపతులు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ DNA నమూనాలు సేకరించి పోల్చాలని షరతు విధించారు. బిడ్డ జన్మించిన తర్వాత DNA పరీక్షలు చేయించాలని దంపతులు నమ్రతను కోరగా ఆమె వాయిదాలు వేస్తూ వచ్చింది. వారు ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. వెంటనే వైద్యురాల్ని నిలదీయగా ఆమె మొహం చాటేసింది. ఆ జంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై సరోగసి కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశామని డీసీపీ రష్మి పెరుమాల్ వెల్లడించారు. డాక్టర్ నమ్రత అసలు సరోగసి చేయలేదని, విశాఖలోని ఒక గర్భిణిని సరోగసి మదర్గా చూపించారని తెలిపారు. శిశువు వద్దని అనుకున్న మహిళ నుంచి శిశువును తీసుకున్నారని తెలిపారు. సృష్టి ఆసుపత్రికి సరైన అనుమతులు లేవని, డాక్టర్ సిబ్బంది ఎవరూ సరైన నిపుణులు కాదని తెలిపారు. హరిద్వార్లోని ప్రసిద్ధ మనసాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 34 మందికి గాయాలయ్యాయి. ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లపై ఈ అపశృతి చోటు చేసుకుంది. మెట్లపై కరెంటు షాక్ తగిలిందన్న ప్రచారం జరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మెట్లపై తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం తెలిపారు. దేశమంతటా చిన్నారుల్లో అంతరిక్షం పట్ల కొత్త ఉత్సుకత పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ 124వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని ఇటీవల అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాపై ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రయాణం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డేను దృష్టిలో పెట్టుకొని ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అనేది ఆత్మనిర్భర్ భారత్కు బలమైన పునాది అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.